సోనం వాంగ్చుక్ గారు. సో అసలు సోనం వాంగ్చుక్ గారు ఎవరు అనేది మన వాళ్ళందరికీ అర్థమయ్యేట్టు చెప్పాలంటే 3 ఇడియట్స్ అని ఒక బ్లాక్ బస్టర్ సినిమా వచ్చింది. దాంట్లో సో ఆయన ఇన్స్పిరేషన్తో తీసింది. సో ఆయన స్పెషాలిటీ ఏంటంటే సారు బట్టి కొట్టి కోచింగ్ సెంటర్లలో బట్టీలు కొట్టేసి ఆ చదువు సిస్టమ్కి హీఈస్ అగెయిన్స్ట్. ఆయన ఎడ్యుకేషనల్ సిస్టము, ఆయన ఎడ్యుకేషనల్ ఐడియాలజీ అంతా కూడా సో ఎవ్రీథింగ్ ఒక ఇన్నోవేటివ్గా. సో ప్రతి చదువుకి సపోజింగ్ వాళ్ళు ఈరోజు చదువుకున్న దాంట్లో ఏమి ఇన్నోవేటివ్గా ఫ్యూచర్కి ఏం పనికొస్తుంది, సమాజానికి ఏం పనికొస్తుంది అనే విధంగా మాత్రమే ఆయన స్టూడెంట్స్ని నేర్పిస్తారు, చదువు చెప్పిస్తారు. సో ఆయన స్కూల్ని సెక్మాల్ స్కూల్ అని హిమాలయన్ ఏరియాస్లో ఆయన స్కూల్, ఆయన ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి. సో అవన్నీ ఒక ఎత్తి. ఆయన ఎడ్యుకేషనలిస్ట్ అండ్ ఆయన అంటే మన పర్యావరణ గురించి ఆయన ఎక్కువ చేస్తుంటారు. సో ఈ సోనం వాంగ్చుక్ గారు ఎందుకు కూర్చున్నారంటే భూక్ హర్తాళ్ అంటే ఆమరణ నిరాహార దీక్షలో ఎందుకు కూర్చున్నారంటే ఆయన నీట్ ఎగ్జామ్ సో అవి లీక్ అయ్యి కొన్ని లక్షల మంది ఇబ్బంది పడితే సో జవాబుదారీతనం అనేది 1% కూడా కనిపించలేదు. సో ఒకవేళ అట్లా నీట్ ఎగ్జాము ఇట్లా అయినప్పుడు అది బాధపడుతున్నట్టు కానీ గవర్నమెంటు దానికి తగ్గ చర్యలు తీసుకుంటున్నట్టు, దానికి బాధ్యులైన వాళ్ళని పట్టుకున్నాం లేక వాళ్ళని సస్పెండ్, ఎనీథింగ్ వాళ్ళు చేస్తున్న కాన్ఫిడెన్స్, వాళ్ళు ఏదన్నా దాని గురించి వర్క్ చేస్తున్నారా అంటే అది జరగడం అనేది తప్పే కావచ్చు. బట్ అయినా కూడా ఒక్కొక్కసారి తెలియకుండా కూడా జరగచ్చు తప్పులు. తప్పు జరగడం ఒక తప్పు అయితే ఆ తప్పును గురించి పట్టించుకోకుండా వదిలేయడం అనేది ఇంకా పెద్ద క్రైమ్. సపోజింగ్ ఒక తప్పు జరిగినప్పుడు అరే ఈ తప్పు జరిగింది అంటే రెండోసారి జరగకుండా చూస్తారు. తప్పులు జరగకుండా ఎలా ఉంటాయి, జరుగుతుంటాయి తప్పులు అనే వాళ్ళకి ఎక్స్క్యూజే లేదు. సో ఇప్పుడు ఇన్ని లక్షల మంది విద్యార్థులు నీట్ ఎగ్జామ్కి రెండోసారి ఎగ్జామ్ ఇచ్చారు. వాళ్ళ మనసులో, అంత చిన్ని పిల్లల మనసులో ఇది ఒకవేళ ఈ నీట్ ఎగ్జామ్ అనేది ఈసారన్నా కరెక్ట్గా ఉందా, లీక్ అయిందా అనే భయంతో ఇచ్చినారు. సో నీట్ ఎగ్జామ్ స్ట్రెస్కి తట్టుకోలేక కొంతమంది ఈ ఎగ్జామ్లో ఐ గివ్ మై ఫుల్ ఎఫర్ట్స్ అనుకొని ఇది లేకపోతే లైఫ్ అండ్ డెత్ అని చేసేవాళ్ళు ఉంటారు. నేను యాజ్ ఎ స్టూడెంట్, నేను డాక్టర్ అయ్యేటప్పుడు కూడా సో నేను ఇప్పుడు చదివేటప్పుడు నాకు ఈసారి సీటు వస్తే లైఫ్ అండ్ డెత్, ఈసారి నేను సీట్ తెచ్చుకోలేకపోతే నాకు ఇంకా ఫ్యూచర్ లేదు, ఐఎమ్ నో మోర్ అన్నంత దీక్షతో మేము చదువుకున్నాం. సో అదే దీక్ష ప్రతి స్టూడెంట్లో ఉంటుంది. పాపం వాళ్ళు అంత దీక్షతో వాళ్ళు చదువుకుని చివరికి ఎగ్జామ్ లీక్ అయితే రెండోసారి ఇచ్చేదానికి, ఇప్పుడు కొంతమందికి పరిస్థితులు రెండోసారి ఇచ్చేదానికి అనుకూలించవచ్చు, బట్ ఆ పరిస్థితులు కూడా లేని వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు చిన్నపిల్లలు. సో మన దేశానికి భవిష్యత్తే ఈ పిల్లలు, స్టూడెంట్స్. సో వాళ్ళని అంత నెగ్లెక్ట్ చేయడం అనేది విచ్ ఈజ్ నాట్ గుడ్, విచ్ ఈజ్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. అసలు వాళ్ళని నెగ్లెక్ట్ చేసి అవుతుంటాయి. ధర్మేంద్ర ప్రధాన్ గారు మరీ ఎంత భయంకరంగా అంటే అవుతుంటుంటాయి, అలాంటివి జరుగుతుంటే దానికి ఏం చేస్తాము. సో ఇన్ని మన ఇండిపెండెన్స్ వచ్చిన ఇన్ని ఇయర్స్లో చూస్తే నీట్ ఎగ్జామ్ అనేది చాలా పకడ్బందీ. అంటే నేను అనేది మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్, నేను చదువుకునేటప్పుడు మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్. సో మా టైం అప్పుడు ఎలా ఉండేదంటే ఇట్ ఈజ్ ఇంపాసిబుల్. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జాము అది అటు ఇటు తేడా రావడము, అటు ఇటు లీక్ అవ్వడం అనేది ఇట్ ఈజ్ నియర్ ఇంపాసిబుల్. సో అంత కాన్ఫిడెన్స్తో మేము ఇందులో అన్నీ న్యాయంగానే జరుగుతాయి, మనకి ఇబ్బంది ఏం లేదు అనే ధీమాతో మేమున్నాం. నా కూతురికి కూడా అదే ధీమాతో మేము హ్యాపీగా ఉండేవాళ్ళం. ఇందులో అవకతవకలు జరిగేదానికే వీలు లేదు. సో మన పిల్లలు గట్టిగా మన బిడ్డలు చదువుకుంటే వస్తుందని. ఇప్పుడు నా మనవళ్ళ టైం వచ్చేటప్పటికి జరుగుతుంటాయి. అది జరుగుతుంటాయి అనే మాట ఎంత ప్రమాదకరంగానో ఎంత భయంకరంగానే ఉంటాయి. దానికి ఎవరేం చేస్తాం, దానికి ఏంటి. తర్వాత చిన్నపిల్లల్ని, స్టూడెంట్స్ కావచ్చు, యంగ్స్టర్స్ని, చిన్న పిల్లల్ని పట్టుకొని
కాక్రోచెస్ కింద వాళ్ళని అభివర్ణించడము, అది కూడా ఒక పెద్ద పొజిషన్లో ఉండేవాళ్ళు అభివర్ణించడం, ఇవన్నీ కూడా చాలా తప్పు పని. సో తప్పు జరిగిపోయినా సరే కనీసం క్షమాపణ కోరుకొని మళ్ళీ ఇంకోసారి ఆ తప్పు జరగకుండా ఉండేట్టు అపాలజీ చెప్పి అది చేయకోకుండా వాళ్ళని తీస్తే అసలు ఇలాంటి వాళ్ళు ఇంత ఎడ్యుకేషనల్ వాళ్ళు. ఇప్పుడు పొలిటీషియన్స్ ధర్నాల్లో కూర్చోవచ్చు, వాళ్ళు ఏదో చేయొచ్చు, అవి అంత సీరియస్గా పట్టించుకోకపోవడం మీ పొలిటికల్ ఫ్యూచర్కి ఓకే అయి ఉండొచ్చేమో. కానీ బట్ ఒక ఎడ్యుకేషనల్ ఫీల్డ్లో ఉండే ఒక సైంటిస్ట్ ఆయన భూకర్తాల్లో కూర్చుంటే కూడా అసలు పట్టించుకోకుండడం అనేది ఇట్స్ వెరీ రాంగ్. సో ఇప్పుడు ఆయన డిమాండ్స్ అంతా ఏంటంటే ధర్మేంద్ర ప్రధాన్ గారిని అది రిజైన్ చేస్తాడు, ఆయన్ని కరెక్ట్ చేస్తారు, ఎవరు బాధ్యులైంది అనేది ఇన్వెస్టిగేట్ చేస్తారు. రామ జన్మభూమిలో డబ్బు పోతే పోతుంటాయి, దానికి ఏం చేస్తాము, డబ్బు ఏంటి కొన్ని కోట్ల విలువ చేసే మనీ అక్కడ పూజారులు తినేశారు అంటే ఇట్స్ షేమ్ అన్ us. ఇట్ ఈస్ రియల్లీ షేమ్. మనం పద్మనాభ టెంపుల్ కేరళలో, సో ఆ పద్మనాభ టెంపుల్కి వెళ్తే కొన్ని వందల సంవత్సరాల నుంచి ఎన్నో కేజీల కొద్దీ బంగారం ఉంది అని మనం వింటున్నాం. అసలు అలాంటి వాళ్ళు అన్ని వందల సంవత్సరాల నుంచి వాళ్ళు కాపాడితే అయోధ్యని ఇంత ప్రెస్టేజ్గా అక్కడ చేసి 4 రోజులకే దొంగతనం చేసి, సో అసలు జవాబుదారీతనం అనేది లేకుండా చేస్తున్నారు. సో మన సార్ సోనం వాంగ్చుక్ గారు చెప్పేది జవాబుదారీతనాన్ని తీసుకురావాలంటే ఎవరో ఒకళ్ళు గట్టిగా కూర్చోవలసిందే, అది ఆయన కాన్సెప్ట్. సో ఆయన ఏంటంటే వీళ్ళు అంత ఈజీగా వినేవాళ్ళు కాదు కాబట్టి ఐఎమ్ రెడీ టు డై. యాక్చువల్గా చెప్పాలంటే నేను ఐఎమ్ నాట్ రెడీ టు డై. నన్ను చచ్చిపోదామన్నా కూడా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. సో ఆయన దానికి ముందుకు వచ్చారు. నేను చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నాను. సో అలాంటి ఆయన్ని మనం దేశానికి ఉపయోగపడేవాళ్ళు, అలాంటి వాళ్ళని మనం రక్షించుకోవాల్సిన బాధ్యత అందరికీ ఉంది. సో నెల్లూరులో స్టూడెంట్ పాపులేషన్ కానీ అందరికీ పిల్లలు ఉన్నారు, తల్లులు తండ్రులు అందరూ కూడా ఈ సమస్యని అర్థం చేసుకోండి. సో ఒక సైంటిస్టు ఆయన చనిపోతే మన దేశానికి చాలా పనికొచ్చే ఆయన. సో ఇట్ ఈస్ రియల్లీ బ్యాడ్. మనల్ని మనం జీవితంలో ఆయన తరంలో నేను బతుకున్నాను, బట్ ఆయన చనిపోయే పరిస్థితి వస్తుంటే నేను గమ్మున ఇంట్లో కూర్చున్నాను అనే గిల్ట్తో మనం జీవితకాలం బతకకుండా దయచేసి అందరూ కూడా మీ వాయిస్ని, సో ఏదైనా మెథడ్ కావచ్చు, మీరు ఒక బ్లాక్ రిబ్బన్ను పట్టుకొని సో ఫర్ ఫ్యూ డేస్ సోనం వాంగ్చుక్ సార్ పేరు రాసుకోను, కాక్రోచ్ జనతా పార్టీ అనేది దట్ ఈజ్ ఆల్సో పొలిటికల్ పార్టీ, మనకు అవసరం లేదు అవన్నీ అని అనుకుంటే ఉత్తి సార్ గురించే చెప్పండి. సార్ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. పిల్లలు పొలిటికల్ పార్టీ పెడితే ఆయన కూడా వాళ్ళని సపోర్ట్ చేస్తున్నారు, అంతేగాని ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. సో అందుకని ఈజ్ నాట్ అన్ యాక్టివ్ పొలిటీషియన్. సిజేపీ పొలిటికల్ పార్టీ అసోసియేటెడ్ అయితే వాళ్ళు కూడా కావచ్చు, ఈజ్ నాట్ ఏ యాక్టివ్ పొలిటీషియన్. కాబట్టి దయచేసి నేను రిక్వెస్ట్ చేసేది అందరూ స్టూడెంట్స్ మీ సోషల్ మీడియా అకౌంట్స్లోకి వెళ్ళి సోనం వాంగ్చుక్కి సార్కి ప్రొటెస్ట్కి సపోర్ట్ తెలియజేయండి. డాక్టర్ రాజశేఖర్ ఐ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ సెంటర్. కంటి ఆపరేషన్లకు చెన్నై, మధురై వెళ్లనవసరం లేకుండా ప్రపంచ స్థాయి ఆధునిక ఆపరేషన్లు ఇప్పుడు మన నెల్లూరులో. సత్యసాయి భజన మందిరం ప్రక్కన 3వ మెయిన్ రోడ్, రామ్మూర్తి నగర్, నెల్లూరు.